హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పీఎఫ్ కు సంబంధించి కీలకమైన ప్రక్రియ పూర్తి చేయకుంటే వెంటనే చేసేయండి, లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి తప్పించి అందరూ ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగి యజమాని రెండు వైపుల నుంచి నిర్దిష్ట మొత్తం ప్రతి నెల పీఎఫ్ అకౌంట్ లో జమ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ కార్యాలయంలో కీలకమైన అప్డేట్ అందించింది. మీ పీఎఫ్ అకౌంట్ ను తక్షణం యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ చేయాల్సి ఉంది. దాంతోపాటు ఆధార్ కార్డ్ లింక్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ గడువు ఫిబ్రవరి 28 వరకు ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది పీఎఫ్ ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ గడువు తేదీని పొడిగించారు. మార్చి 15 వరకు పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకొని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 15 వరకు గడువు పొడిగించింది ఈపీఎఫ్ కార్యాలయం. ఒకవేళ ఇప్పుడు కూడా నిర్ణీత గడువులోగా ఈ పని పూర్తి చేయకపోతే 1 నెల జీతం కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది పీఎఫ్ ఖాతాదారులు యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకోలేదు, ఆధార్ కార్డు లింకింగ్ పూర్తి చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఆ ఉద్యోగి 1 నెల జీతం కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇనిషియేటివ్ పథకం ప్రయోజనం అందదు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈఎల్ఐ ప్రకారం 1 నెల జీతం లభిస్తుంది. మీ యూఏఎన్ యాక్టివేషన్, ఆధార్ కార్డ్ లింక్ పూర్తి చేయాలంటే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ సందర్శిస్తే సులభంగా క్షణాల్లో పూర్తి చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.